సోషల్ మీడియా ప్రపంచమంతా పాకింది. ఏ మూలన ఎక్కడ ఏం జరుగుతుందో నిమిషాల్లో కళ్ళ ముందుకొచ్చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఎన్నో వింతైన సంఘటనలు కూడా వెలుగులోకి వస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక కొన్ని వింతైన వ్యాధుల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉంటారని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా చిన్నారులు ఏం తింటారు అని అడిగితే చిరుతిళ్ళు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారని చెప్తారు. కాకపోతే ఇక్కడ మాత్రం ఈ బాలిక ఏం తింటుందో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. ఇదేంటి మీరు చెప్పేది నిజమేనా అని నోరెళ్ళ పెడతారు. ఇంతకీ ఆ చిన్నారి ఏం తింటుంది? ఎవరా చిన్నారి? లెట్స్ వాచ్. ఇంట్లో తల్లి ఎంత మంచి ఆహారం చేసి పెట్టినా అది తినడానికి పెద్దగా ఆసక్తిని చూపించరు పిల్లలు. అందుకే చిన్న పిల్లలకు ఆహారం తినిపించాలంటే అది పెద్ద సవాల్తో కూడుకున్న పని అని ఎంతో మంది తల్లులు చెప్తూ ఉంటారు. అది సరే, కానీ ఇప్పుడు చిన్న పిల్లలకు ఆహారం తినిపించడం గురించి ఎందుకు, ఆహారం ముచ్చట ఎందుకు అంటారా? ఇక్కడ ఒక 3 ఏళ్ల బాలిక తరచూ తింటుంది. తింటే మంచిదే కదా అని అందరి పిల్లల అల్లరి చేయకుండా తింటుంది. దానిలో తప్పేముంది అంటారా? అయితే ఆ బాలిక తింటుంది అందరు తినే ఆహారం కాదు, ఏకంగా ఇల్లును తినేస్తుంది. ఇల్లును తినడం ఏంటి? అది కూడా 3 ఏళ్ల బాలిక వినడానికే విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా? మీరు విన్నది నిజం. 3 ఏళ్ల చిన్నారి ఇల్లు ఒక్కటే కాదు, చేతికి ఏది దొరికితే చాలు అది తినేస్తుంది. వివరాల్లోకి వెళ్తే యూకేలో ఇలాంటి తరహా ఘటన నిజంగానే వెలుగులోకి వచ్చింది. 3 ఏళ్ల బాలిక వింటర్ ఆటిజంతో బాధపడుతూ వింతగా ప్రవర్తిస్తుంది. సోఫా, గాజు ముక్కలు, ప్లాస్టిక్, స్పాంజ్, గోడలు, ప్లాస్టర్, చెక్క, కుర్చీలు వంటివి ఆహారంగా తింటుంది. నిద్రించే సమయంలో దుప్పటిని కూడా నమిలేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంటిని మొత్తం తినేస్తుంది ఆ 3 ఏళ్ల బాలిక. ఎప్పుడూ తినని వస్తువులను తినేందుకు ఎప్పుడు తహతహలాడుతూ ఉంటుందట ఆ బాలిక. ఇక ఈ విషయాన్ని ఆమె తల్లి చెప్పుకువచ్చింది. 13 నెలల వయసు ఉన్నప్పటి నుంచి తన కూతురికి పైకా వ్యాధి ప్రారంభమైందంటూ తల్లి చెప్పుకొచ్చింది. దీనిపై హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని